ఒకే ప్రాంతం ఒకే రకమైన సాంకేతికత, కానీ రెండు వేర్వేరు నిబంధనలు. ఇరాన్ యురేనియం శుద్ధి చేస్తానంటే ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనాలు, సైనిక దాడుల హెచ్చరికలు చేసే అమెరికా, అదే యురేనియం శుద్ధికి సౌదీ అరేబియా తలుపులు తడితే మాత్రం $1 బిలియన్ అణు ఒప్పందంతో ఎర్రతివాచి పరుస్తోంది. అసలు అమెరికా సౌదీ అరేబియా మధ్య కుదిరిన ఈ 123 అణు ఒప్పందం ఏమిటి? ఇరాన్ అణ్వాయుధం తయారు చేస్తే మేము కూడా చేస్తామని బహిరంగంగా చెప్పిన దేశానికి వాషింగ్టన్ సాంకేతికతను ఎందుకు అప్పగిస్తోంది? పశ్చిమాసియా భద్రతపై ఇది ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఈరోజు మన వీడియోలో వాషింగ్టన్ పాటిస్తున్న అణు ద్వంద్వ నీతి, న్యూక్లియర్ డబుల్ స్టాండర్డ్స్ వెనుక ఉన్న అసలు భౌగోళిక రాజకీయాలను విమర్శనాత్మకంగా పరిశీలిద్దాం. ఇటీవల అమెరికా సౌదీ అరేబియా మధ్య ఒక శాంతియుత అణు సహకార ఒప్పందం కుదిరింది. అమెరికా అటామిక్ ఎనర్జీ యాక్ట్ సెక్షన్ 123 కింద జరిగినందున దీనిని 123 ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం ప్రకారం వెస్టింగ్ హౌస్ వంటి అమెరికన్ కంపెనీలు సౌదీలో $1 బిలియన్ అణు రియాక్టర్లను నిర్మించవచ్చు. సౌదీ తన ఆయిల్, గ్యాస్లను అంతర్గత విద్యుత్ కోసం వాడకుండా ఎగుమతి చేసుకుని ఆర్థిక రంగాన్ని విభిన్నం చేసుకోవచ్చు. ఇక్కడ అసలు వివాదం ఏమిటంటే, ఈ ఒప్పందం ప్రకారం సౌదీ తన సొంత గడ్డపై యురేనియం శుద్ధి చేయడాన్ని అమెరికా ఖచ్చితంగా నిషేధించలేదు. రాబోయే రోజుల్లో దీనికి అనుమతి ఇచ్చే ప్రతిపాదన ఉంది. 2009లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో అమెరికా చేసుకున్న ఒప్పందాన్ని గోల్డ్ స్టాండర్డ్ అంటారు. యుఏఈ స్వదేశీ యురేనియం శుద్ధిని శాశ్వతంగా వదులుకుంది. కానీ సౌదీ విషయంలో మాత్రం అమెరికా ఈ నిబంధనను సడలించింది. కారణం సింపుల్: సౌదీ అరేబియా ఈ అణు రియాక్టర్లను రష్యా లేదా చైనా నుండి కొనుగోలు చేస్తుందేమోనన్న భయం వాషింగ్టన్ను వెంటాడుతోంది. ఈ వ్యవహారంలో అత్యంత ఆందోళనకరమైన విషయం, అంతర్జాతీయ అణు నియంత్రణ వ్యవస్థ తీవ్రంగా బలహీనపడ్డం. ఇరాన్ ఎన్పిటి, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఒప్పందంపై సంతకం చేసింది. తమ ప్రోగ్రాం శాంతియుతమైందని చెబుతున్నా దాని యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని నాశనం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ ఎన్పిటి పరిధిలో కఠినమైన అదన ప్రోటోకాల్ను కూడా అంగీకరించిన సౌదీకి మాత్రం అదే అమెరికా తలుపులు తీస్తోంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ద్వారా స్వతంత్రంగా జరగాల్సిన తనిఖీల స్థానంలో అమెరికా సౌదీల మధ్య ద్వైపాక్షిక తనిఖీ యంత్రాంగాన్ని ప్రతిపాదిస్తున్నారు. వ్యాపారం చేసే వాళ్ళే తనిఖీలు కూడా చేసుకుంటే ఆ తనిఖీలకు నిష్పాక్షికత ఎక్కడుంటుంది? అసలు పశ్చిమాసియాలో అతిపెద్ద వైరం ఏమిటంటే, ఇజ్రాయెల్ ఎన్పిటిపై సంతకమే చేయలేదు, రహస్యంగా అణ్వాయుధాలు కలిగి ఉంది, దానిపై ఎలాంటి ఆంక్షలు లేవు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ప్రపంచం సార్వత్రిక చట్టాల ద్వారా నడవడం లేదు, అమెరికా ఇచ్చే రాజకీయ అనుమతుల ఆధారంగా నడుస్తుంది. శత్రువు చేస్తే నేరం, మిత్రుడు చేస్తే వ్యాపారం. అయితే ఈ ఒప్పందంతో సౌదీ అరేబియా పూర్తిగా అమెరికా వైపు మొగ్గు చూపినట్టేనా అంటే కాదని చెప్పాలి. 2023 మార్చిలో చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్, సౌదీ అరేబియా తమ దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి. దీన్ని బీజింగ్ ప్రక్రియ అంటున్నాం. ఎందుకంటే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నప్పటికీ తమ ఆయిల్ ప్లాంట్లపై దాడులు జరిగితే అమెరికా రక్షించలేదని సౌదీ గ్రహించింది. ప్రస్తుతం సౌదీ అరేబియా ఒకే గుడ్డును ఒకే గూట్లో పెట్టడం లేదు. సైనిక అనురక్షణ కోసం అమెరికాను వాడుకుంటుంది, చమురు మార్కెట్ నిలకడ కోసం రష్యాతో చేతులు కలిపింది, అతిపెద్ద ఆర్థిక భాగస్వామిగా ప్రాంతీయ దౌత్యానికి చైనాను ఎంచుకుంది. చైనా వ్యూహం అమెరికా లాంటిది కాదు. అమెరికా ఆంక్షలు, సైనిక కూటములు, యుద్ధాల ద్వారా అధికారం చెలాయించాలని చూస్తే చైనా ప్రాంతీయ స్థిరత్వం, ఇంధన సరఫరా, వ్యాపారం ద్వారా తన ఉనికిని చాటుకుంటుంది. సౌదీ అరేబియా అమెరికాతో డీల్ చేసుకున్నా ఇరాన్తో దౌత్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మరి ఈ అమెరికా సౌదీ డీల్ వల్ల ముప్పు లేదా? ఖచ్చితంగా ఉంది. రేపు టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు సౌదీకి ఇచ్చిన వెసులుబాటు మాకెందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తాయి. అమెరికా సౌదీకి సాంకేతికత ఇస్తుంటే ఇరాన్లోని తీవ్రవాద వర్గాలు తమ వద్ద ఉన్న అణు సామర్థ్యాన్ని సైనిక అణ్వాయుధంగా మార్చుకోవడమే ఏకైక మార్గం అని భావిస్తాయి. శాంతి అనేది మిత్ర దేశాలకు అణు వెసులుబాట్లు ఇవ్వడం ద్వారా రాదు. నిజమైన పరిష్కారం ఏంటంటే, పశ్చిమాసియా మొత్తాన్ని అణ్వాయుధ రహిత ప్రాంతంగా, న్యూక్లియర్ వెపన్ ఫ్రీ జోన్గా ప్రకటించడం. ఇజ్రాయెల్, సౌదీ, ఇరాన్ ఇలా ప్రతి దేశాన్ని ఒకే రకమైన కఠినమైన IAEA తనిఖీల కిందకు తీసుకురావడం. అమెరికా, రష్యా లాంటి పెద్ద దేశాలు ముందుగా తమ వద్ద ఉన్న అణ్వాయుధ నిల్వలను తగ్గించుకోవడం. అమెరికా పాటిస్తున్న ఈ అణు ఆధిపత్యం వల్ల పశ్చిమాసియాలో శాంతి వర్ధిల్లుతుందా, లేక కొత్త అణు యుద్ధ మేఘాలు అలుముకుంటాయా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి.